12వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించినట్టు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య నీకు వందనాలు. కరుణమూర్తి, కనికర సంపన్నుడా నీకు స్తోత్రమయ్యా. కృప కలిగిన రాజా నీకు వందనాలు. దైవమా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, ఇంతవరకు నీ కృపను బట్టి పాటలు పాడడానికి దేవా తండ్రి నాయన, అలాగే నీ సన్నిధిలో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి కొన్ని మాటల ద్వారా మాతో మాట్లాడి సరిచేసినందుకు నీకు వందనాలు. యేసయ్య, నాయందు మాయందు నీ కార్యము జరిగించండి, నీ కృపను కుమ్మరింప చేయండి. యోగ్యంగా నీ బలలో పాలిపరుస్తూ ధన్యత దయచేయండి. ఇప్పుడు వచ్చిన వారందరిని బట్టి స్థితిస్తూ నీ కృపాలు కనికరములు నాపై మాపై నిండు కుమ్మరింప చేయమని, దీవించమని, ఆశీర్వించమని మీరు మనం పొందుకున్నాను. యేసయ్య అతి పరిశుద్ధ పుణ్య శ్రేష్ఠ నామములో ఈ దాసుడే నన్ను వాడుకొని, అయా తండ్రి, నా భావోద్రేకములంటిని నీ నియంత్రణలో వచ్చిన క్షేమం అనుగ్రహించి మీరు మనం పొందగలమని తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని వేస్తున్నాము. చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అనుమానము పెనుభూతమని ఒక సామెత. అనుమానం అనేది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం. ఎప్పుడు దేవుని విషయములో ఇంకా పెద్ద ప్రమాదకరమైన విషయంగా మారుతుంది. అసలు అనుమానం అనేది మంచిది కాదు. ఏమండి, అనుమానానికి ఆపోజిట్ వాడేంటి? అనుమానానికి ఆపోజిట్ వాడేంటి? వ్యతిరేక పదం ఏంటి? చెప్తుంది నమ్మకం. అనుమానానికి వ్యతిరేక పదం నమ్మకం. ఏదైనా మనం నమ్మకంతో చేయాలి. భక్తి అన్నది కంప్లీట్గా విశ్వాసం, అంటే నమ్మకంతో కూడుకున్నది. అదే మన అయ్యగారు అన్నాడు, అన్నాను స్వస్థతలు లేదండి, స్వస్థతలు ఆగిపోయాయి అన్నాడు. అంటే అయ్యగారు ఏదో కోప్పడి, ఎవరు చెప్పారో నీకు కోప్పడుతాడేమోనని. నిజానికి ఆయన ఉద్దేశం కూడా ఉంది. స్వస్థతలు ఆగిపోయాయండి, దేవుడు స్వస్థపరచు అని అన్నాడు. అయ్యగారు కూడా అవునండి, మీరు చెప్పింది నిజమేనండి, అన్నదాల్సిన వాస్తవం. అదేంటండి, మీరు తిరిగి నాకు వ్యతిరేకిస్తారనుకున్నాను, నాతో సమ్మతిస్తున్నారని. అంటే మరి సమ్మతిస్తాను, అది మీ నమ్మకం. దేవుడు స్వస్థపరచట్లేదని మీ నమ్మకం, స్వస్థపరుస్తారనేది నా నమ్మకం. నేనే దానికి సాక్షి. ఒక క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడైనా బతుకుతాడండి? సన్నంగా అయిపోయి మనిషి మొత్తం జుట్టు అంతా రాలిపోయి, మీరు చూసుంటారు, మీరు చూడండి యూట్యూబ్, జుట్టు అంతా రాలిపోయి, మీసాలన్నీ రాలిపోయి, రెప్పలు కూడా రాలిపోయి, గుండులాగా అయిపోయి, సన్నం అయిపోయి, ఎంతో ఏమంటే అయినప్పటికీ వాక్యం చెబుతూ ఉన్న వ్యక్తి మరలా అలాగా రూపాంతరం చెందినట్లుగా మళ్ళీ జుట్టు వచ్చి అందంగా తయారై ముడి పరిస్థితులాగే గర్జిస్తూ దేవుని వాక్కును ప్రకటిస్తుంది. మరి స్వస్థతలు ఆగిపోయి అన్నాడు, ఏమనాలి? అది వాడి నమ్మకం. భాషలో మాట్లాడడం కరెక్ట్ కాదండి అంటే, అవును, అది నమ్మకం. భాషలో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
ప్రవక్తలు ఎవరు లేరండి ఆ కాలంలో నేను నమ్మకం. ప్రవక్తలు ఉన్నారు, ఓపిరి గారు. ఇప్పుడు అంత్యకాల ప్రవక్త అన్నది మన నమ్మకం. ప్రతిదానికి అనుమానం 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 నమ్మకం ఉండదు. ఏమండి దీని విషయంలో మంచి కథ ఒకటి మొన్న చూశా. ఒక వ్యక్తి భార్యాభర్తలు ఇద్దరు ఒక చిన్న పల్లెటూరు, బాగా పల్లెటూరు, పొలం దున్నుతున్నారు. పొలం దున్నుతున్నప్పుడు తప్పని మనకు సౌండ్ వచ్చింది. అని ఏంటని తీశారు, ఒక అద్దం ముక్క. అద్దం వాళ్ళ లైఫ్లో జీవితంలో ఎప్పుడు అద్దం చూడలేదు. ఆ గ్రామంలో ఎవరు కూడా అద్దం అనేది వారికి తెలియదు. ఆ మొక్క దొరుకుతుంది, తీసుకెళ్ళి చక్కగా కడిగాడు. కడిగేసరికి చూశాడు అద్దంలో ఎవరో కనబడుతూ ఉన్నారు. అతని నాన్న ఎప్పుడు చూడలేదు. కొంపదీసి మా ఈగల వచ్చాడు, అద్దంలో ఇతని ముఖమే కనబడుతుంది. ఇతను ఎప్పుడు అతని ముఖాన్ని చూసుకోలేదు, అద్దం లేదు కదా. అద్దం చూసేసరికి ఎవరైతే ఇలాగా కనబడుతున్నాడు, కొంపదీసి మా నాన్నలాగే ఉన్నాడు. ఇలాగతో మా నాన్నే నాకేదో చెప్పడానికి వచ్చాడు మా అయ్య అని చెప్పి కళ్ళు కిలగద్దుకుని ఆ అద్దాన్ని తీసుకెళ్ళి పెట్లో పెట్టాడు. ప్రతిరోజు పనికి వెళ్తున్నప్పుడు చూస్తున్నాడు, అద్దాన్ని చూసుకున్నాడు. అయ్యా బాగున్నావురా అని అద్దం అంటే నాన్న అనుకుంటున్నాడు. అయ్యా బాగున్నావురా, బాగున్నావా అంటే అట్ల నుంచి బయట వస్తుంది బాగున్నావురా అని మనం అడుగుతాం కదా మామూలు. సార్ బాగున్నారా అంటే బాగున్నా, మీరు బాగున్నారా అని అడిగినట్లు అయ్యా బాగున్నావురా అన్నట్టు వస్తుంది కదా. బాగున్నానయ్యా అంటే అవతల కూడా బాగున్నానయ్యా ఉంటాను అని అంటే అర్థం. పెట్టేశాడు. ఇక పెట్లో పెట్టేసి పనికి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి పడుకునేటప్పుడు భార్య పక్కన ఉన్నా సరే ఆ భార్యకు చూపించకుండా అయ్యా ఈరోజు పని బాగా అయిపోయింది అయ్యా, అలా నేర్చుకోడు, పని బాగా అయిపోయింది అయ్యా, పడుకుంటాను సరే పడుకో. కొద్ది రోజులు బట్టి కంటిన్యూ అవుతుంది. భార్యకి ఏంటి మా ఆయన ఎవరికి తెలియకుండా లోపల దాస్తున్నాడు, మళ్ళీ దాంతో మాట్లాడుతున్నాడు, ఏంటి లెక్క అనుకుని ఆయన పనికి వెళ్ళిపోయిన తర్వాత ఈమె పెట్టి ఓపెన్ చేసి ఆమె అద్దం పట్టేసరికి ఎవరో ఆడమ్మాయి మా ఆయనకి ఎవరినో మెయింటైన్ చేస్తున్నాడు. వీడు పనికి వెళ్ళిపోయి వెళ్ళకుండా ఒక దాన్ని ఉంచుకొని దాన్ని పెట్లో దాచుకుని వెళ్తున్నాడు అనుకుని ప్రతిరోజు గొడవ. ఎవరాలు మా నాయన మా అయ్య లోపల పెట్టుకున్నాను, ఏది చూస్తున్నాను, ఇదిగో ఇక్కడ అమ్మాయి కనబడుతుంటే, లేదే మా ఆయన ఇదిగో నాకు కనబడుతున్నాడు, లేదు ఇదిగో నాకు అమ్మాయి కనబడుతుంది అని ఇద్దరు గొడవలు ఆడుతున్నారు. ఏంటి ఎప్పుడు బాగా అన్యోన్యంగా హ్యాపీగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఎప్పుడు నవ్వులు ఏమండి చిలక పలుకులు వినబడుతున్న ఈ ఇంటి నుండి గొడవ శబ్దాలు వినబడుతున్నాయి. అది ఇది అనుకుని ఒకరినొకరు తిట్టుకునే శబ్దాలు వినబడుతున్నాయి. ఏంటి సంగతి అని పక్కింటి ముసలావిడ తెలియదు. ఏటమ్మా ఏది జరిగిందమ్మా, ఏది చెప్తానమ్మా, ఇన్ని రోజులు ఏ ఆడదాని మొక్కమో ఎరగని నా మొగుడు ఒక ఆడదాన్నేమో తెచ్చిపెట్టుకుని ఉంచుకున్నారు. నేను ఏది చెప్తాను చెప్పినామా, లేదమ్మా అలా అయ్యి ఉండదు, లేదమ్మా నేను ట్యూషన్ కావాలంటే మీరు చూడండి. ఎక్కడ పెట్టాడు దాన్ని పెట్లో పెట్టాడు. అవునా ఏది నాకు చూపించు. ఓ అమ్మ మీ ఆయన దొరక ముసలిదాన్ని ఉంచుకున్నాడే. మరి ఇప్పుడు ముసలాడు కదా, లేక ముసలాడు ఉంచుకున్నాడు. ఏం పూర్వకాలం వచ్చింది దాడికి అని చెప్పి తెలుసు.
వీళ్ళందరూ కలిసి మొత్తానికి వాడి మీద నింద వేశారు. నిజానికి ఏంటి, ఇప్పుడు ఈ కథ మనకు తెలుసు కాబట్టి ఇది అపార్థం. ఇప్పుడు అద్దం గురించి తెలిసిన వ్యక్తి ఒక అతను వచ్చాడు. అద్దం గురించి తెలిసిన వ్యక్తి వచ్చాడు. ఏంటి సంగతి, ఏలేండి ఇలాగ పలానా ఏంటి ఎక్కడ ఉన్నా అమ్మాయి, ఫోటో తీసుకురండి. ఫోటో లేదండి, ఆమె బంధించాడు దాంట్లో ఒక వస్తువు తెస్తాను చూడండి అని. నేను కనబడుతున్నాను, మీరు కనబడడం ఏంటి? అప్పుడు అలాంటిది పెద్ద అర్థం ఒకటి తీసుకొచ్చి ముందుకు చూడండి, మనం అందరం దీంట్లో కనబడుతుంది. ఇది ప్రతిబింబం, ఇది ప్రతిబింబం. ఆయన పాపం ఎవరు నుంచుకోలేదు, వాళ్ళ నాన్న కనబడడం లేదు, నువ్వు కనబడడం లేదు, ముసిలిదే లేదు, ఎవరూ లేదు. దీని పేరు అర్థము అని తెలియజేస్తుంది. ఇలాగా చాలా కుటుంబాల్లో అపార్థాలు అర్థములాగా ఉంటాయి. సాక్ష్యం అంటే ఇదిగోదిగా ఉంది అని అంటారు, అసలు దాని వివరణ తెలియదు. సాక్ష్యం అనే ఒక వస్తువు ఉంటే సరిపోదు. ఏమంటే ఆ సాక్ష్యానికి సరిపడే సరైన లాజిక్ అనేది ఉండాలి. ఈ పండు పిల్లమైన కూడా మీరు నిశ్చయముగా చచ్చకుండా ఉన్నాడు, సాక్ష్యమే. దేవుడు అబద్ధకుడు అని చెప్పడానికి సైతంగా వాడి సాక్ష్యమే అది. కానీ లాజికల్గా లేదు అక్కడ. తిన్నిదినమని సత్యడు అన్నాడు అంటే ఇక మానవుడి జీవితంలో మరణం అనేది ఆసన్నమైంది. చనిపోయాడు. సరే, మానవ జీవితంలో ఈ లాజిక్ అనేది లేఖనానికి అనుసరంగా లేకపోతే, లాజిక్ అనేది లేఖనానికి అనుసరంగా లేకపోతే సైతాన్ గారు అబద్ధాలే పుట్టిస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్తుంటే, దేవుడు నిన్ను స్వస్థపరచుడు అని అబద్ధాలు చెడు దగ్గర గోరున పలికేసరికి మన విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అనుమానం అనేది చాలా భయంకరమైనది. దేవుడు మనకి వాగ్దానం చేశాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ఆ వాగ్దానం పట్టుకొని మనం అడగాలి. ప్రార్థన చేసేవాళ్ళు చేస్తున్నారు, ప్రవక్త చెబుతున్నాడు, ఏమండి దైవజనులు చెబుతున్నారు, సహోదరులు చెబుతున్నారు, అందరూ చెబుతున్నారు. కానీ మనము ఓనీయకుండా ఏమండి ఎవరెవరో విషయాలు మనం చూపించి నమ్మకం కోల్పోయేటట్లుగా చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం కోల్పోకూడదు, అనుమానం అస్సలు పడకూడదు. దేవుని విషయంలో మనం అనుమానం పడితే మనకు ప్రమాదం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో సంశయములను మాని కార్యములను చేయుడి. హల్లెలూయా. మనము దేవుని కుమారులు అగునట్టు అన్నాడు. ఏమన్నాడు? మనము దేవుని కుమారులము అగునట్లు సలుగులు సంశయములను మనం మానివేయాలి. మనం దేవుని కుమారులము కుమార్తెలము అవ్వాలి అంటే మనలో ఏముండకూడదు? సనుగులు ఉండకూడదండి. దేవుడు పని చేసినప్పుడు సనుగులు ఉండకూడదు. ఏమంటే సహోదరుల మీద కూడా సనుగులు ఉండకూడదు. సహోదరుల మీద సనుగులు ఉండకూడదు. ఏమండి సహోదరుల మీద సనుగులు ఉండకూడదు. అలాగే
దేవుని మీద సనుగులు ఉండకూడదు, దైవ జనుల మీద సనుగులు ఉండకూడదు. ఏమండి, మీరందరూ సంశయం పాటించాల. నాకు మీకంటే గుండె పగులుతోంది, నా మాట తడబడుతోంది, కానీ నేను నిలబడి వాక్యం చెప్తున్నాను. ఎందుకు? మీకోసం. దేవుని శరీరం, దేవుని రక్తంలో మనం పాలి భాగస్తులము. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. ఇప్పుడు ఆరాధనలో ఆయన పాల్గొంటాడు వెళ్ళి. మనం సరిగ్గా ఆరాధనలో ఉండాలి. కాబట్టి కొద్ది నిమిషాలు సమయాన్ని పాటించండి. ఇదే మన పరీక్షకు. ఏమండి, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ గుండె పగిలే వార్త వచ్చి నువ్వు ఎలాగా స్పందిస్తావు అనడానికి ఈరోజు ఆ పరిస్థితి జరిగింది. నాకు నా చెయ్యి అడుగుతుంది, నా కాలు అడుగుతున్నాయి, మాట కూడా నా లింక్ కూడా తప్పుతుంది. మీరు గమనిస్తుంది. కానీ సమయం పాటించాలి. ఎందుకంటే అంతకంటే ప్రాముఖ్యమైన దేవుడు మన కొరకు మరణించాడు. ఈరోజు తనని జ్ఞాపకం చేసుకోవడానికి మనం కూడుకున్నాం. దేవుని మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది వైకుంఠం జ్ఞాపకార్థ కూడిక కాదు, దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ టైంలో వేరే ఒక ఆలోచన మీ మైండ్కి రానివ్వకండి. ఎందుకంటే లేఖనం చెప్తుంది, మృతులు తన మృతులను పాతి పెట్టుకుని మీరు వచ్చి దేవుని వాక్యం వినండి అన్న. కాబట్టి సమయాలను పాటించండి. ప్రభునందు ప్రియులరా, సనుగు కనుక మన జీవితంలో ఉంటే ఇజ్రాయేల్ ప్రజలు రాలిపోయారని బైబిల్లో ఉండలేదా? వాళ్ళు సనుగు రాలిపోయారట. దేవునితో నడిచి దేవునితో ప్రయాణమై రాలిపోయారని బైబిల్లో చెబుతుంది. కాబట్టి ఈ సనుగులు, అవిశ్వాసం అనేవి చిన్న విషయాల్లాగా ఉంటాయి, కానీ చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు. ఎప్పుడు కూడాను మన హృదయంలోనికి సనుగు తీసుకురావడానికి వీలు లేదు. మీరు ఏం చేయమన్నారండి? దేవుని కుమారులగునట్లు నిష్కలంకులను, నిరపరాధులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులు, సంశయములు మాని సమస్త కార్యాలు చేయండి. సంశయం అంటే అనుమానం, అవన్నీ మానేయాలి. సనుగులు, సంశయాలు మానేయాలి. ఇది అవుతుందా, అలాగవుతుందా, ఇలా జరుగుతుందా? జరిగినట్లు బోలుడు ఉన్నాయి సాక్ష్యము. లాజరును లేపడలేదు దేవుడు చెప్పండి మాట. ఇది చరిత్ర అండి, ఇది కథ కాదు. హల్లెలూయా. ఏమన్నా లాజరును లేపాడు. ఔఫిర్ గారు రమారని మరణ పడక వరకు వెళ్ళిపోయాడు, ఆయన్ని లేపాడు. పొరపాటును కూడా నేను ఇక వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాననే మాట మన నోటి నుండి ఎప్పుడు రావడానికి లేదు. గుర్తుపెట్టుకోండి అందరూ. నేను చావక సజీవుడిని దేవుని కార్యాలు చేస్తానన్న విశ్వాసం నీలో ఉన్నదా? హల్లెలూయా. అలా కాకుండా లోకస్తులాగా బలహీనులకి ఏమండి మరణాపేక్ష మంచిది కాదు, మంచిది కాదు. దేవుని పని, పుట్టించడం దేవుని పని, తీసుకెళ్ళడం దేవుని పని. మన మధ్యలో ఎందుకు కలుగు చేసుకోవాలి? నాకు తీసుకెళ్ళిపో అనడము కొంతమంది. ఎందుకు ఆ పని వాళ్ళ మాటలు నువ్వు చెప్పలేదు, దాని విషయంలో పర్మిషన్ ఏంటి? నీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తుంది దేవుడు. నీ టైం అయితే నేను తీసుకెళ్తాను, రెండు వాళ్ళకి హరక్కు. ఎప్పుడు కూడా నీ నోటు నుండి మరణాపేక్ష కలిగిన మాటలు రావడానికి వీలేదు. దీర్ఘాయుష్యమానుభవ పుస్తకం చదవండి. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనం ఎప్పుడు కూడాను సంశయము పడడానికి వీలేదు. దేవుని విషయంలో సంశయాలు, దేవుని కార్యము విషయంలో సంశయాలు. ఏమండి, అయ్యగారు పాట పాడారు కదా, సందేహమే
సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, ఈ గాయములలో వేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా. ఏమండి, సందేహం ఎందుకు, సంశయం నీకెందుకు? చూడండి, ఇక్కడ దేవుళ్ళు అనబడిన వాళ్ళందరూ గుళ్ళు, గోపురాలు, విగ్రహాలు అన్నీ ఉన్నాయి. మీ దేవుడికి ఏది లేదు. మా అమ్మ చనిపోయి వెళ్ళిపోయింది, ఆమె లేదు కాబట్టి మా ఇంట్లో ఫోటో పెట్టుకున్నాను. ఆమె ఉంటే మా ఇంట్లో నేను ఫోటో పెట్టుకుంటాను. ఇది నా ఆన్సర్. నీకు అర్థమైందా? లేని వాళ్ళ గురించి మనం వాళ్తాలు అని పెట్టుకోవచ్చండి. ఉన్నవాడు నా యేసు, హల్లెలూయా. ఏమండి, ఆత్మరూపిగా నా పక్కనే ఇప్పుడు చూస్తున్నాడు. వీడు ఎలా మెసేజ్ చెప్తాడని, వీళ్ళు ఎలా ఉంటారని దేవుడు చూస్తున్నాడు. వీళ్ళు ఎలాగా నా ఎదుట సిద్ధపడుతున్నాడు వచ్చి చూస్తూ ఉన్నాడు ఆ పరాత్పరుడు. హల్లెలూయా. అలాంటి ఉన్నవాడు నేను దేవుడిని మనం కలిగి ఉండి మనకెందుకు సంశయాలు, మనకెందుకు అనుమానాలు? అనుమానించకండి. నేను ఇంతకు ముందు ఎప్పుడు లాస్ట్ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతున్నాను. ప్రార్థన చేసేవాడికి విశ్వాసం ఉండాలి, ప్రార్థన వినేవాడికి విశ్వాసం ఉండాలి. చాలా మంది అయ్యా నా కోసం ప్రార్థన చేయవా అని అంటారు. నేను ప్రార్థన చేస్తే అవుతుందా, లేదు నాకు తగ్గుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తాను. నువ్వు నాకు ప్రార్థన చేయమన్నప్పుడే నీ విశ్వాసంలో చేయమని చెప్పావు. నువ్వు చేస్తే నాకు తగ్గిపోద్దయ్యా, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడయ్యా అని అంటే తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ప్రభువునందు అనుమానం అనేది ఉండకూడదు. ఏమండి, ఈ లోక సంబంధమైన భార్యాభర్తల మధ్య అనుమానం ఉంటే ఎంత ప్రమాదమో, నేను సృష్టించిన నీ దేవునికి నీకు మధ్య అనుమానం ఉంటే అంతే ప్రమాదము. అర్థమవుతుందా? ఒక భర్త భార్యను అనుమానించడానికి ఎలా ఉంటుంది? ప్రతి క్షణం నరకమే. భార్య భర్తను అనుమానించింది అనుకోండి ఇంకా నరకమే. ఏమండి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఫోన్ ఎవరు చేశారు, అలా ప్రతిసారి ఆ భార్య అనుమానిస్తుందనుకోండి, భర్త పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఇక అబద్ధాలు మాట్లాడడం మొదలవుతుంది. భార్య అనుమానిస్తుందంటే భర్త అబద్ధాలు మాట్లాడడం మొదలవుతుంది. ఎందుకు అబద్ధం చెప్పాలంటే మనం ఇలా చెప్తే నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. నేను అందుకే నాకు కోపం వస్తుంది, నా దగ్గర ఎందుకు అబద్ధాలు దాస్తున్నాను అంటే. నువ్వు చీటికి వాటికి చిన్న విషయానికి కోపం అయిపోతుంటే, పెద్ద విషయానికి కోపం అయిపోతుంటే మరి నేను అబద్ధం చెప్పనా అని అంటాడు. ఇలాగా ఆ బంధం కొనసాగుతుంది కానీ అంత ఫలవంతమైన బంధం కాదు. సేమ్ దేవుడిని కూడా చాలా మంది ఇలాగే అనుమానిస్తూ ఉన్నారు. దేవుడేమో మనమే నమ్ముతున్నాడు, పనికి మనం తప్పు చేయడానికి అవకాశం ఉంది, మనం అపవిత్రులము, ఏమని మనం అసలు ఏ రకమైన యోగ్యత లేని వారము. మనల్నేమో దేవుడు నమ్ముతున్నాడు, పరిశుద్ధుడు, శ్రేష్ఠుడు, నిష్కలంకమైనను ముడతైనను ఎవరి తప్పు పాపము ఉన్నది అనడానికి వీలు లేని విశ్వచక్రవర్తి అయిన దేవుడినేమో మనిషి అనుమానిస్తున్నాడు. చూడండి ఎంత కాంట్రవర్సీ. అందుకే దేవుడు అంటున్నాడు అనుమానించకండి, సంశయమేరండి. ఏమండి, 12 ఏళ్ళ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు ముట్టినప్పుడు ఏమన్నాడు ఆయన? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం ఏ మందులు వాడిందా, మాటలు వాడిందండి ఆమె?
ఏ మందులు వాడింది? ఇప్పుడు 7 రోజుల వరకు నాకు బిడ్డలు లేదండి, మేము ఏ బీజులు వాడా? మేము ఎవరి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకున్నాం? ఎవరి దగ్గరికి వెళ్ళి మేము అన్ని పాటించాం? చెప్పండి ఆయన. చెవులు నిరీక్షణ లాజిక్గా సరిపోయింది. దేవుణ్ణి అడిగాను, ఒక్కసారి చేశాను నా జీవితంలో ప్రార్థన. అప్పుడు 2019 మన మీటింగ్ జరుగుతున్న ముందు చాలా ఇబ్బంది ఉంది ప్రభువా. చాలా ఇబ్బంది ఉంది ప్రభువా. ఏంటి ఇది? నేను దైవజనుడిని, నా దగ్గరికి ఎవరైనా బిడ్డలు లేని వారు వచ్చి ప్రార్థన చేస్తే ఇతనికే లేరు నాకేది ఇస్తారు అని చెప్పేసి వాళ్ళ విశ్వాసమైనది కార్యం చేయలేదు. కనీసం నువ్వు ఇవ్వగలిగిన వాడవు అని నేను చెప్పడానికైనా నా జీవితంలో బిడ్డలు దయచేయండి ఆయన, కానీ తర్వాత నీ చిత్తం నీ ఇష్టం అని చెప్పి అంతే. చక్కనైన సంతానం, ఒకరా డబుల్ బ్లెస్సింగ్ అన్నమాట. లడ్డు కావాలన్న ఆయన ₹2కి 2 లడ్డూలు అన్నట్లు అలాగా ఇద్దరు బిడ్డలను దేవుడు ఇచ్చాడు. దేవుడు చేస్తాడు అనడానికి లేఖనాల ఆధారం ఉన్నది ఏమండి, భౌతిక సంబంధమైన ఆధారం ఉన్నది, లాజికల్ ఆధారం ఉన్నది ఏమని. ఇప్పుడు మనోజు చిన్నారు వాళ్ళు కూడా దేవుడు బ్లెస్ చేశాడు. అవి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండకుండా మనం ఏవేవో అనుమానాలు పెట్టుకుంటే దేవుడు ఎలా కార్యం చేస్తాడు? అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మాయి, నీకోసం నేను ఏదైనా చేయాలని అనుకోను, నువ్వే నమ్మట్లేదు, నేను ఎలా చేస్తాను? నాకోసం నేను నిజంగా చేస్తావు అంట, నీ వాళ్ళు అవ్వదు అని నువ్వు అంటుంటే నేను ఇంకేం చేస్తాను అని దేవుడు ఒక ప్రియురాళ్ళకి అన్నట్లుగా దేవుడు విశ్వాసంగా అలా అంటాడు. మూర్ఖులను సైతం మార్చిన దేవుడు నిన్ను మార్చలేడండి. స్టువర్ట్పురం దొంగల ముఠ మనకు తెలుసు. స్టువర్ట్పురం అనేది ఉంది, అక్కడ దొంగలు కూనికోళ్ళు 20 రూపాయలకు మర్డర్ చేసినాడు, 20 రూపాయలు చేస్తే చేస్తారు. అటువంటి దొంగలు వాళ్ళందరూ మారు మనసు పొందారు. మేము చేసిన తప్పులు అనుకున్నారు, అద్భుతంగా దేవుడు వాళ్ళని మలచాడు. హల్లెలూయా. ఇవి సాక్ష్యాలు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో అనుమానం ఉంటే దేవుని కార్యాలు ఏమీ నువ్వు చూడలేవు. నథింగ్. ఎల్లప్పుడూ అనుకూల వచనాలనే పలకమన్నాడు. నీకు ఎప్పుడు మేలే జరుగుతుంది, దేవుడు మేలే చేస్తాడని మీరు నమ్మండి. ఏమండి, ఆయన క్షమించుట కొరకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఏమండి, ఆయన కృప ఐశ్వర్యము, ఐశ్వర్యవంతుడు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి మన బాధలు, మన వేదనలు, మన నొప్పులు, మన అవమానాలు వాటినే మనం చూసి దేవుడు చేస్తున్న కార్యాలను మనం నమ్మలేకపోతున్నాం. కాబట్టి ప్రభువునందు ప్రియుడా, మీరు అవిశ్వాసాన్ని వదలండి, అనుమానాన్ని వదలండి, దేవుడు చేయబోతున్న కార్యం మీద లక్ష్య పెట్టండి. సంశయములు వదిలి మీరు కార్యం చేయమన్నాడు. ఎవరు ఏదైనా చేయొచ్చు, ఏదైనా అనొచ్చు, మనకు అనవసరం. మన పనులు మనం చేసుకుని వెళ్ళిపోవు, మన కార్యాలు మనం చేసుకుని వెళ్ళిపోవు. గాయం తగిలింది కదా, నా గాయం అలా కూలిపోవడానికి వీళ్ళు, మళ్ళా గాయాన్ని మనం దేవుడు కడతాడని నమ్మి ఇంకా పని చేసుకోవడానికి ముందుకు వెళ్ళిపోవాలి తప్ప, నాకు ఇంత అవమానం జరిగిపోయింది, ఇదిగో ఈ పని దేవుని పని చేయడం బట్టి నాకు ఇలా జరిగింది, ఎంత నష్టం వచ్చిందని మనం పోవడానికి లేదు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, సంశయాలను వదిలిపెడదాం, అనుమానాలను వదిలిపెడదాం. దేవుని కృప మీద ఆధారపడి దైవ శక్తిని పొందుతుందా. అనుమానము కలిగి ఉండడం కూడా పెద్ద పాపమే. దేవుణ్ణి అనుమానించడం పెద్ద పాపం, అది పెద్ద అవమానకరంగా మారుతుంది.
నువ్వు కొన్నిసార్లు మౌనంగా కొన్నిసార్లు ప్రకటిస్తావు, నా జీవితంలో దేవుడి కార్యం చేయడం అనుకోవడం దేవునికి పెద్ద అవమానం. దేవుడేమో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడిగాడు. నువ్వు చెప్పు తమ్ముంటే, అవును నీకు ఇది సాధ్యం కాదు అన్నవాడు అనగలవా? అనలేదు. చెప్పండి కదా, లిఖితపూర్వకమైనటువంటి గ్రంథం ఇది, వాంగ్మూలం, రిటర్న్లీ గాడ్ ఇచ్చాడు మనకి. ఆయన చేయలేనిది ఏది లేదు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఒక మామూలు భక్తుడే సూర్యచంద్ర గమనాన్ని ఆపేశాడు. హల్లెలూయా! ఎవరు? యెహోషువ. దేవుడా యెహోషువ? చెప్పండి, యెహోషువ దేవుడా? ఎవరు? భక్తుడు సూర్యచంద్రుల గమనాన్ని ఆపారండి. భూమి మీద ఉన్నవాడు ఆకాశ గ్రహ మండలాన్ని కూడా శాసించగలడు. హల్లెలూయా! ఇది విశ్వసించిన వాడికి దేవుడిచ్చే శక్తి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు. ఏమండి, ఆ మహానుభావం ఒక్కసారి మనం తలుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! చదవండి. యాకోబు పత్రిక 17వ వచనం 5వ అధ్యాయం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షం పడుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలము ఇచ్చను. హల్లెలూయా! ఇప్పుడు ఏలియా ఎవరు? మనలాంటి స్వభావము కలిగిన వాడు. ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుని మహిమ దిగి రావడానికి ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. కనుక ప్రభువునందు ప్రియులైన దేవుని కార్యం విషయంలో నీకు ఆసక్తి ఉండాలి. నీకు ఆసక్తి ఉండాలి. నీవు ప్రార్థన చేయడానికి ఆ విధంగా పూనుకోవాలి. మన దేవుడు అంత గొప్పవాడండి. నీలో ఆసక్తి ఉంటే, నీలో నమ్మకం ఉంటే, మనుషులందరూ ఆశ్చర్యపడే విధంగా అద్భుత కార్యం దేవుడు నీ ద్వారా చేయిస్తాడు. హల్లెలూయా! ఈ సాధారణమైనదంతా నాకు చెప్పండి, చిన్నదంతా చెప్పండి, అవునా కాదు? కాబట్టి నువ్వు నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని కార్యం మాలో జరగాలి అని పట్టుదల కలిగి ఉన్నప్పుడు అద్భుతమైన కార్యం దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. అలా కానప్పుడు నువ్వు దేవుణ్ణి అవమానించిన వాడివి. నీ ద్వారా దేవుడు దుఃఖపడతాడు. నువ్వు నమ్మకం లేని ప్రవర్తిస్తూ దేవుడు నీ ద్వారా దుఃఖపడతాడు. కాబట్టి ఆ పరిస్థితి మనం ఉండడానికి వీలుంటూ దేవుని కార్యాలు మనం అందరూ చేయడానికి ఆసక్తి కలిగి, నమ్మకం కలిగి మనం ఎదురు చూసి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనం దీవించి ఆస్వాదించుదాకా రండి ప్రార్థన చేసుకుందాం.